రాజసాబ్ 2 సర్కస్ 1935 ఏ మారుతి ఫిల్మ్. రాజసాబ్ 2 సర్కస్ 1935 ఏ మారుతి ఫిల్మ్ అని క్రెడిట్ ఇచ్చేశాడు. ఆఖరికి రాజసాబ్ లాస్ట్ మోసం చేసిన ఆ మాయల పాకీరు అంతం అయిపోయాడు కదా. మరి క్రెడిట్ సీన్లో చూపించిన ప్రభాస్ లుక్ అయితే అరాచకంగా ఉంది. ఆ జోకర్ గెటప్ లో అసలు ప్రభాస్ను ఎందుకు పెట్టారు? నాకు ఆ లుక్ చూసినప్పుడు సెకండ్ పార్ట్ కు అది కాన్ఫర్మేషన్ అని అందరికీ అర్థం అయ్యింది అనుకుంటున్నాను. అసలు రాజసాబ్ వాళ్ల నానమ్మ ఎందుకని, రాజసాబ్ వాళ్ల అమ్మ నాన్న ఎవరని ఎందుకు రాజసాబ్ మూవీలో ఎక్కడ చెప్పలేదు. పార్ట్ 2 స్టోరీ స్క్రిప్ట్ రాజసాబ్ వాళ్ల నాన్న కూడా రిచ్ లైఫ్ కోరుకునుంటాడు. కోరుకున్నందుకు గంగాదేవి ఏం చేసింది? అలా చేసినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయుంటాడు. పోయి సర్కస్ బిజినెస్ స్టార్ట్ చేసుంటాడు. ఆ బిజినెస్ బాగా రన్ అయ్యి ప్రాధ్యార్థులు మాకు ఇవ్వమని అంటే ఇచ్చేదే లేదు అని ఆ బిజినెస్ కు ఈయనకు ఎలా కాల్సొచ్చిందో సెంటిమెంట్ తో మారుతి ఇస్తాడేమో. రాజసాబ్ లో ఎలా తన నానమ్మ సెంటిమెంట్ తో కొట్టాడో అందులో కూడా అలా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారేమో. చంపి అదే బిజినెస్ లో తాగాలబెట్టింటారు. దయ్యం అయ్యి ఇన్నలకు పగ తీసుకుంటానకు వచ్చాడేమో. ఇందులో రాజసాబ్ నెక్స్ట్ లెవెల్ వింటేజ్ లుక్లో కనిపించడం పక్కా. ఏమైనా తప్పుగాని అని ఉంటే అపాలజైజ్ అడుగుతున్నాననుకోరి.